సొంతింటి కళ సొంతింటి కళ పెరుస్తుపై ఇన్కమ్ ట్యాక్స్ ను పెరుస్తుపై ఇన్కమ్ ట్యాక్స్ ను పెరుస్తుపై ఇన్కమ్ ట్యాక్స్ ను మారు పేర్లను అసెంబ్లీలో చర్చ సొంతింటి కళ మీద అసెంబ్లీలో చర్చ సొంతింటి కళ మీద అసెంబ్లీలో చర్చ నిర్ణయం తీసుకోవాలి రేవంత్ రెడ్డి దీని మీద నిర్ణయం తీసుకోవాలి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కార్మికుల ఐక్యత కార్మికుల ఐక్యత కార్మికుల ఐక్యత సాధిస్తాం 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 సిఐటియు సింగరేణి కార్మికులకి సింగరేణి కాలరీస్ ఎంప్లాయీస్ యూనియన్ సిఐటి ఆధ్వర్యంలో సొంతింటి కళ నెరవేర్చాలని పెస్కుమే ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్ ఇవ్వాలని మార్పేలు సరిచేయాలని చాలా సమస్యల మీద ఒక కార్యక్రమం తీసుకోవడం జరిగింది. ఈ యొక్క కార్యక్రమంలో భాగంగా అన్ని మైండ్స్ మీద పోస్టర్స్ వేయించి కరపత్రాలు పంచడం జరుగుతుంది. ప్రధానంగా ప్రతి ఒక్క కార్మికుడు కూడా మేము ఇచ్చేటువంటి ముఖ్యమంత్రికి ఇచ్చేటువంటి వినతి పత్రంలో ప్రధానంగా సొంతింటి కళ నెరవేర్చాలని పెస్కుమిపై ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్ చేయాలని మార్పేలు సరిచేయాలనే దాని మీద ముఖ్యమంత్రి గారికి వినతి పత్రం ఇవ్వబోతున్నాం. అదేవిధంగా సంతకాల చక్కెర కూడా ఆ వినతి పత్రంలో ప్రతి ఒక్క కార్మికుడు చేయాలి. అదే కాదు సిఎండ్ఎండి కూడా వినతి పత్రం ఇవ్వబోతున్నాం. ఆ సిఎండ్ఎండికి ఇచ్చే వినతి పత్రంలో మీ ప్రతి ఒక్క కార్మికుడు సంతకాలు చేయాలి. ప్రధానంగా కార్మిక సోదరులారా, కార్మిక సమస్యల మీద నిరంతరంగా సింగరేణి కాలరీస్ ఎంప్లాయీస్ యూనియన్ ఆధ్వర్యంలో సమస్యలు పరిష్కరించుట కొరకు నిరంతరంగా మేము పనిచేస్తున్న విషయం మీ అందరికీ తెలుసు. దానిలో భాగంగా ఏదైతే సింగరేణి కాలరీస్ ఎంప్లాయీస్ యూనియన్ ప్రెసిడెంట్ తుమ్మల రాజిరెడ్డి గారు స్వంతింటి కళ విషయంలో అమరణ నిరాదీక్ష పట్టిన విషయం మీ అందరికీ తెలుసు. అప్పటి నుండి సొంతింటి కళ నెరవేర్చాలి, ఎవరి కోటరు వారికి ఇవ్వాలి, రిటైర్మెంట్ అయిన తర్వాత వారికి కోటరు ఇవ్వాలి, లేని పక్షంలో 250 గజాలు ఇవ్వాలన్న దాని మీద మా పోరాటం కొనసాగుతున్నది. దానిలో భాగంగా కూడా మొన్న జరిగినటువంటి ఎలక్షన్లో మమ్మల్ని గెలిపించండి, సొంతింటి కళ నెరవేరుస్తాము, పెన్షన్ ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్ చేయిస్తాము, మార్పేలు సరి చేస్తామన్న పద్ధతిలో కూడా మా మేనిఫెస్టోలో పెట్టడం జరిగింది. దానిలో ఆసరాగా తీసుకున్నటువంటి కొన్ని యూనియన్స్ మేము సొంతింటి కళ నెరవేరుస్తాము, పెన్షన్ ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్ చేసిస్తాము, మార్పేలు సరి చేస్తామన్న మాట కూడా ఇవ్వడం జరిగింది. దాన్ని ఇప్పటి కూడా అమలు చేయనటువంటి పరిస్థితి కనపడుతుంది. దానిలో భాగంగానే మేము అన్ని మహిళల మీద సంతకాలు చేయించి ముఖ్యమంత్రి గారికి వినతి పత్రం ఇవ్వడము, సిఎండ్ఎండి గారికి వినతి పత్రం ఇవ్వడము, స్థానిక హెచ్ఓడి వాళ్ళకు కూడా వినతి పత్రం ఇవ్వడం జరుగుతుంది. దానిలో మీరు కార్మిక వర్గం అందరూ కలిసి వచ్చి మా పోరాటానికి మద్దతు తెలిపాలని కూడా తెలియపరుస్తున్నాం. ఇప్పుడు అసెంబ్లీలో చర్చ జరుగుతుంది, అసెంబ్లీ సమావేశాలు జరుగుతున్నాయి. ఆ యొక్క అసెంబ్లీ సమావేశాలలో ఏదైతే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు స్వంతింటి కళ నెరవేర్చే విధంగా మీరు ప్రకటన ఇవ్వాలి. పెన్షన్ మీద ఇన్కమ్ ట్యాక్స్ ఇవ్వడానికి సింగరేణి యాజమాన్యంతో మాట్లాడి ఆ పెన్షన్ మీద ఇన్కమ్ ట్యాక్స్ వెంటనే రిటర్న్ చేసే విధంగా మీరు మాట ఇవ్వాలని కూడా తెలియపరుస్తున్నాం. అదే కాదు, ప్రతి ఒక్క కార్మికుడు కూడా మార్పేర్లు ఉండడం మూలంగా రిటైర్డ్ అయిన తర్వాత చాలా ఇబ్బంది పాలు అవుతుంది, ఆ కుటుంబం చాలా ఇబ్బందులకు గురవుతున్నారు. కాబట్టి వెంటనే మార్పేర్లు సరిచేసే విధంగా ప్రకటన ఇవ్వాలనేది ఆ ఆదేశాలు సింగరేణి యాజమాన్యానికి మీరు ఇవ్వాలన్నది కూడా సింగరేణి కాలరీస్ ఎంప్లాయీస్ యూనియన్గా రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరుతున్నాం. అదే కాదు, ఇవాళ ప్రతి విషయంలో కూడా ప్రతిపక్షంగా ఉండి సిఐటిగా ప్రతి సమస్యను తీసుకుని కొట్లాడుతున్నాము.
దానికి మీరు కార్మిక వర్గం మాకు ఎంత మద్దతు తెలిపితే మీ సమస్యలు ఎంత పరిష్కారం చేయడానికి మేము ముందుంటామనేది కూడా తెలియపరుస్తూ విరమించుకుంటున్నాం.